This conference will now be recorded. ఓకే, ఈరోజు క్లాస్లో ఇన్స్టాలేషన్ చూద్దాం. సో ఫస్ట్ మీరు ఎలా చేయాలంటే ముందు VMware ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత విండోస్ సర్వర్. ఎవరో క్వశ్చన్ అడిగి నాకు అర్థం కాలేదు. ఆ క్వశ్చన్ ఏంటో, మార్నింగ్ బ్యాచ్ ఏ బ్యాచ్, ఈ బ్యాచ్ అనుకుంటాను అడిగింది. ఎవరో నాకు తెలీదు. SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి విండోస్ 10 యూస్ చేయాలా, 8 యూస్ చేయాలని అన్నారు. నేను విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందని ఓఎస్ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ విండోస్ 10లో యూస్ చేయాలా, SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా, విండోస్ 8 అని అడిగారు. నాకు అర్థం కాలేదు ఎవరు. మీరు ఫస్ట్ VMware ఇన్స్టాల్ చేసుకుని తర్వాత ఆ VMware లోపల విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. VMware విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకున్నాక దాని మీద నేను నా ప్రీ ఇన్స్టాలేషన్ స్టెప్స్ చెప్పాను కదా, 1 by 1 చేసుకుంటూ రావాలి. సో ఈరోజు ఇన్స్టాలేషన్ ఎలాగనేది, దిస్ పీసీ డబుల్ క్లిక్ చేయాలి. డి డ్రైవ్లో ఉంది సాఫ్ట్వేర్. సో నేను ఆ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను, ఒక ఫోల్డర్. ఆ ఫోల్డర్లో ఇది సాఫ్ట్వేర్, మీకు SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. SAP ERP 6.0 EH సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఎక్స్పోర్ట్ ఫైల్ కావాలి, అదొక సాఫ్ట్వేర్. కెర్నల్ కావాలి. మనం డేటాబేస్ యూస్ చేస్తుంది MS SQL సర్వర్ డేటాబేస్, SWPM కావాలి. ఈ 4 సాఫ్ట్వేర్స్ ఉంటే SAP ERP 6.0 EH సాఫ్ట్వేర్ మీ దాంట్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, అదే డేటాబేస్ మారిందంటే మళ్ళీ ఇంకొక సాఫ్ట్వేర్ అడిషనల్గా అలా రావచ్చు, లేదా ఆ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఒక్కటే మారచ్చు, అంతే. కెర్నల్ ఫైల్స్ మారుతాయి మళ్ళీ. ఓకే, ఇప్పుడు SWPM ఫోల్డర్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే SWPMలో SAP ఎన్ఎస్టీ ఫైల్ ఉంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. దానికోసం SAP ఎన్ఎస్టీ డబుల్ క్లిక్ చేయాలి. ఫోల్డర్ని క్లోజ్ చేసేసేది, SWPM ఫోల్డర్ని. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ స్క్రీన్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. కంటిన్యూ టు దిస్ వెబ్సైట్, నాట్ రికమెండెడ్ క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్. బై డిఫాల్ట్గా మన విండోస్ సర్వర్ 2012 ఓఎస్ యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్. పాస్వర్డ్, సో ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం అడ్మినిస్ట్రేటర్కి ఏ పాస్వర్డ్ ఇచ్చాం అది ఇవ్వాలి. నేనైతే ట్రైనింగ్లో admin.123 అని స్మాల్ లెటర్స్లో ఇచ్చాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఓకే క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. మనం ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాం, SAP ERP 6.0 EH సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుంది, SAP బిజినెస్ సూట్ 7i 2016 లోపల ఉంటుంది. సో SAP బిజినెస్ సూట్ 7i 2016 ఎక్స్పాండ్ చేయాలి. మన సాఫ్ట్వేర్ ఏంటి, EH ఫర్ SAP ERP 6.0 ABAP ఎక్స్పాండ్ చేయాలి. మన డేటాబేస్ ఏంటి, MS SQL సర్వర్ డేటాబేస్ ఎక్స్పాండ్ చేయాలి. మనం ఇన్స్టాలేషన్ చేసేది ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఎక్స్పాండ్ చేయాలి. సో 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి SAPలో, ABAP బేస్డ్ సిస్టమ్, జావా బేస్డ్ సిస్టమ్ అని 2 సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, ABAP బేస్డ్ సిస్టమ్ అబ్రివేషన్ వచ్చి AS ABAP అని పిలుస్తాం. AS అంటే అప్లికేషన్ సర్వర్. జావా బేస్డ్ సిస్టమ్ అబ్రివేషన్ వచ్చి AS జావా అని పిలుస్తాం. AS అంటే అప్లికేషన్ సర్వర్. ఓకే, సో SAP బేసిస్ వాళ్ళు ABAP సిస్టమ్ని మెయింటైన్ చేస్తారు. జావా సిస్టమ్ని మెయింటైన్ చేసేది బేసిస్ వాళ్ళే నెట్వేర్ అడ్మినిస్ట్రేటర్గా మారుతారు. అంతే, బేసిస్ వాళ్ళే జావాను కూడా నేర్చుకుని వాళ్ళు నెట్వేర్, SAP నెట్వేర్ అనే కోర్స్ ఉంటుంది, బేసిస్ వాళ్ళే నెట్వేర్గా మారుతారు. ఓకే, బేసిస్ నేర్చుకున్నాక జావా కూడా నేర్చుకుంటే వాళ్ళు నెట్వేర్ అడ్మినిస్ట్రేటర్స్ అంటాం. ఓకే, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. బేసిస్ వాళ్ళు ABAP సిస్టమ్ని మెయింటైన్ చేస్తారు, నెట్వేర్ వాళ్ళు జావా సిస్టమ్ని మెయింటైన్ చేస్తారు. అంటే బోత్ ABAP జావా రెండు మెయింటైన్ చేస్తారు. మనం బేసిస్ కాబట్టి ABAP సిస్టమ్ ఒక్కటే మెయింటైన్ చేసుకునేది. సో SAP ERP సాఫ్ట్వేర్ ABAP సిస్టమ్ ఒక్కటే, అది జావా సిస్టమ్కి SAP ERP సాఫ్ట్వేర్ లేదు. ఓకే, అక్కడ అప్లికేషన్ సర్వర్ ABAPని ఎక్స్పాండ్ చేయాలి. చూడండి, అక్కడ అప్లికేషన్ సర్వర్ ABAP అని ఉంది. అప్లికేషన్ సర్వర్ జావా అని ఆప్షన్ ఉందా, లేదు, ఉందా, అక్కడ లేదు.
అంటే SAP ERP సాఫ్ట్వేర్ అబాప్ సిస్టమ్కి, జావా సిస్టమ్కి లేదు. ఇంకా అప్లికేషన్ సర్వర్ అబాప్ ఎక్స్పాండ్ చేయాలి. స్టాండర్డ్ సిస్టమ్ మనం ఇప్పుడు ఈ ట్రైనింగ్ లో చేసేది. ఇన్స్టాలేషన్స్ ఆప్షన్స్ ఇవి: స్టాండర్డ్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, హై అవైలబిలిటీ సిస్టమ్స్ అని 3 టైప్స్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే స్టాండర్డ్ సిస్టమ్. 1 minute. స్టాండర్డ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసేది. స్టాండర్డ్ సిస్టమే ఇంతకుముందు సెంట్రల్ సిస్టమ్ అని ఉండేది. అది సెంట్రల్ సిస్టమ్ నే స్టాండర్డ్ సిస్టమ్ గా నేమ్ చేంజ్ చేశారు. సో స్టాండర్డ్ సిస్టమ్ ఎక్స్పాండ్ చేయాలి మనం. స్టాండర్డ్ సిస్టమ్ అక్కడ డబల్ క్లిక్ చేయవచ్చు, లేదా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయవచ్చు. సో స్టాండర్డ్ సిస్టమ్ మీరు సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడండి, మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఫ్యాన్ EHP ఫర్ SAP ERP 6.0 అబాప్ సిస్టమ్ కి. మీరు ఇప్పుడు ఏదైతే SAP ERP 6.0 EHP ఇన్స్టాల్ చేస్తున్నారు కదా అబాప్ సిస్టమ్, దానికి మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ ఈ 3 అని చెప్తున్నాడు. సో ఆ మూడింటిని ఏమని పిలుస్తారు? ఇన్స్టాన్సెస్ అని పిలుస్తారు. అవి మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. ఏవేవి? అబాప్ సెంట్రల్ సర్వీసెస్ ASCS ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని ఇంతకుముందు సెంట్రల్ ఇన్స్టాన్స్ అని పిలిచేవాళ్ళు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, అబాప్ సెంట్రల్ సర్వీస్ ASCS ఇన్స్టాన్స్. ఈ 3 ఇన్స్టాన్సెస్ ఒకేసారి ఇన్స్టాల్ అవుతాయి. ఎప్పుడు? స్టాండర్డ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ కానీ మీరు చేస్తే ఒకేసారి 3 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ అవుతాయి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే మనకి 3 ఇన్స్టాన్సెస్ ఆ సిస్టంలో, మీరు ఏదైతే సిస్టంలో ఇన్స్టాల్ చేశారో ఆ సిస్టంలో మీకు ఈ 3 ఇన్స్టాన్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఓకేనా? అర్థమైందే? మీరు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, SAP ERP 6.0 EHP2 అబాప్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ ఏవేవి? మనం ఇన్స్టాల్ చేసేది స్టాండర్డ్ సిస్టమ్. స్టాండర్డ్ సిస్టమ్ని ఇంతకుముందు సెంట్రల్ సిస్టమ్ అని పిలిచేవాళ్ళు. స్టాండర్డ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం కాబట్టి మనకి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, అబాప్ సెంట్రల్ సర్వీస్ ASCS ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ అని 3 ఇన్స్టాన్సెస్ మనకి ఇన్స్టాల్ అవుతాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? క్లియరా? ఈ పేజీలో ఏమైనా డౌట్ ఉందా? డౌట్ అండి వినయ్ గారు, మీరు ఇలానే స్లోగా చెప్పండి కొంచెం ఇన్స్టాలేషన్ దాకా, తర్వాత నెక్స్ట్ క్లిక్ ఓకే. చేయాలి. టిపికల్ ఆర్ కస్టమ్. నేను ఈ ట్రైనింగ్ లో కస్టమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, కంపెనీలో కూడా కస్టమ్ సెలెక్ట్ చేసుకుంటారు. టిపికల్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్. టిపికల్ ఆప్షన్ ఇస్ ప్రిఫర్డ్ విత్ డిఫాల్ట్ సెట్టింగ్స్. టిపికల్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్, కస్టమ్ అంటే మాన్యువల్ సెట్టింగ్స్. ది కస్టమ్ సెట్టింగ్స్ ఇస్ యాక్టివేటెడ్, యూ నౌ గైడెడ్ టు. ఓకే, సపోజ్ ఇక్కడ ఇంకో రూల్ ఉంది. ఇప్పుడు మీరు టిపికల్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేస్తున్నప్పుడు 2 సార్లు 3 సార్లు కానీ బ్యాక్ బటన్ కానీ ప్రెస్ చేస్తే అది కస్టమ్ గా మారిపోద్ది. ఓకే, టిపికల్ అనేది డిఫాల్ట్ సెట్టింగ్స్, కస్టమ్ అంటే మాన్యువల్ సెట్టింగ్స్. సో కంపెనీలో కస్టమ్ సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఇక్కడ కస్టమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ ట్రైనింగ్ లో. ఇక్కడ కస్టమ్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాలేషన్ అప్పుడు మనకి ఏ ఆప్షన్స్ వస్తున్నాయి? క్యాన్సిల్ వచ్చింది, ఓకే వచ్చింది, నెక్స్ట్ వచ్చింది, బ్యాక్ కూడా వస్తుంది. సో ఇలాగా ఆప్షన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇన్స్టాలేషన్ టైంలో మనకి వచ్చే ఆప్షన్స్. లాగ్ ఆఫ్ రిక్వైర్డ్ ఏమని చెప్తుంది ఇక్కడ? మీరు ఇప్పుడు ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవ్వాలంటే లాగ్ ఆఫ్ జరగాలి. సిస్టమ్ లాగ్ ఆఫ్ జరిగితేనే మీ ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుద్దని చెప్తుంది. ఇప్పుడు సిస్టమ్ లాగ్ ఆఫ్ చేయండి.
మళ్ళీ మీరు రీలాగిన్ అయ్యాక ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుద్దని చెప్తుంది. సో రీలాగిన్ అయ్యాక మీరు ఎక్కడైతే లాగ్ ఆఫ్ జరిగిందో దీని నెక్స్ట్ పేజ్ నుంచి ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుతుంది. సిస్టమ్ లాగ్ ఆఫ్ కంపల్సరిగా ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవ్వాలంటే ఇక్కడ లాగ్ ఆఫ్ చేయాలి. సిస్టమ్ లాగ్ ఆఫ్ జరిగితేనే తర్వాత మళ్ళీ మనం లాగిన్ అవ్వాక సిస్టంలో ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుద్ది. ఎక్కడైతే ఈ పేజ్ తర్వాత ఏ స్టెప్ వస్తుందో ఆ స్టెప్ నుంచి ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుద్ది రీలాగిన్ అవ్వగానే. సో ఇప్పుడు ఖచ్చితంగా లాగ్ ఆఫ్ చేస్తేనే ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుద్ది. లాగ్ ఆఫ్ చేయాలంటే అక్కడ మనం ఓకే క్లిక్ చేయాలి. ప్రెస్ కంట్రోల్ ప్లస్ ఆల్ ప్లస్ డిలీట్ టు సైన్ ఇన్. వాయిస్ లోకి మనం లాగిన్ అవ్వాలంటే ఆప్షన్ యూజ్ చేయాలి కంపల్సరిగా. లో మనకి సెండ్ కంట్రోల్ ప్లస్ ఆల్ ప్లస్ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. మన యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ admin.123. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. లేదా మౌస్తో ఎరో మార్క్ని క్లిక్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. కంటిన్యూ టు దిస్ వెబ్సైట్ నాట్ రికమెండెడ్ క్లిక్ చేయాలి. ఆథరైజేషన్ ప్రొవైడ్ చేయాలి. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్. ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అవ్వకూడదు. ఆథరైజేషన్ ఉన్న పర్సనే లాగిన్ అవ్వాలని ఇలా ప్రతి దగ్గర స్ట్రిక్ట్ ఆథరైజేషన్ పెట్టుకున్నాడు. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ admin.123. ఓకే క్లిక్ చేయాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక. ఎస్ఏపి సిస్టమ్ ఐడి, ఎస్ఏపి ఎస్ఐడి. ఎస్ఐడి అంటే సిస్టమ్ ఐడి, ఎస్ఐడి అంటే ఏంటి? సిస్టమ్ ఐడెంటిఫికేషన్. ఐడి అంటే ఏంటి? ఐడెంటిఫికేషన్. మీరు ఏదైతే ఇప్పుడు ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారో దాని ఐడి కావాలి. ఐడి అంటే ఐడెంటిఫై చేయాలి కదా. మీరు ఏదైతే ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారో దాన్ని ఐడెంటిఫై మీరు చేయాలంటే దానికి ఒక నేమ్ ఉండాలి కదా. నేమ్ లేకుండా మీరు దాన్ని ఐడెంటిఫై చేయగలరా? చేయలేరు. దాన్నే ఎస్ఏపి ఎస్ఐడి అంటాం. ఎస్ఐడి అంటే సిస్టమ్ ఐడెంటిఫికేషన్. ఎస్ఏపి ఎస్ఐడి ఎలాగుంటదంటే 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ గా ఉంటది ఎస్ఏపి ఎస్ఐడి. ఆ 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ క్యాప్స్ లెటర్ లోనే ఇవ్వాలి. ఎస్ఐడి క్యాప్స్ లెటర్ లోనే ఇవ్వాలి, స్మాల్ లెటర్స్ లో ఇవ్వకూడదు. ఎస్ఏపి ఎస్ఐడి అనే 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ది ఖచ్చితంగా A to Z లెటర్ లోనే ఇవ్వాలి. తర్వాత రెండింటిని A to Z లెటర్ అన్న ఇవ్వచ్చు, లేదా 0 to 9 డిజిట్ అన్న ఇవ్వచ్చు. అలాగే రిజర్వ్డ్ ఎస్ఐడిస్ ఉంటాయి, అవి ఇవ్వకూడదు. అలాగే ఎస్ఐడి అనేది మీ పర్సనల్ ట్రైనింగ్ లో మీకు ఇష్టమైన ఎస్ఐడి మీరు యూస్ చేసుకోవచ్చు. కానీ కంపెనీలో ఖచ్చితంగా మీకు ఇష్టమైన ఎస్ఐడి యూస్ చేయడానికి లేదు. కంపెనీలో మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎస్ఏపి ఎస్ఐడి, ఇక్కడ ఏం ఎంటర్ చేయాలనేది ఆ ఎస్ఏపి ఎస్ఐడినే మీరు అక్కడ ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఎస్ఏపి ఎస్ఐడిని కంపెనీ వాళ్ళు ఎస్ఏపి దగ్గర నుంచి కొనుక్కుని యూస్ చేస్తారు. సో ఒక సిస్టమ్ కి ఒక ఎస్ఏపి ఎస్ఐడి కానీ తీసుకున్నారంటే కంపెనీ వాళ్ళు ఆ సిస్టమ్ కి ఆ ఎస్ఏపి ఎస్ఐడి యూస్ చేస్తారు. అంతే కంపెనీలు ఒక సిస్టమ్ లో ఆల్రెడీ ఒక ఎస్ఏపి ఎస్ఐడి యూస్ చేసింటే అదే ఎస్ఏపి ఎస్ఐడిని ఇంకో సిస్టమ్ కి యూస్ చేయరు. ఇప్పుడు ఇక్కడ నాకు 2 సిస్టమ్స్ ఉన్నాయి అనుకోండి, 2 VMwareలు ఉన్నాయి. ఒక VMware లో నేను DEV అనే ఎస్ఐడి పెట్టి ఇన్స్టాలేషన్ చేశాను. ఇంకో VMware లో కూడా DEV అని పెట్టి ఇన్స్టాలేషన్ చేస్తే కుదరదు. చేసుకోవచ్చు, అవ్వద్ది, కానీ ఎస్ఏపి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఒక ఎస్ఐడి ఒక సిస్టమ్ కానీ మీరు కొనుక్కొని ఇలాగ అన్ని సిస్టమ్లు మీరు ఒకే ఎస్ఐడి యూస్ చేస్తారని కేసు పెట్టి యాక్షన్ తీసుకుంటారు. సో అందువల్ల ఒక సిస్టమ్ కి కంపెనీలు ఒక ఎస్ఐడి యూస్ చేస్తే ఇంకో సిస్టమ్ కి ఆ ఎస్ఐడి అనేది యూస్ చేయరు. ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి, మనకి సి డ్రైవ్ కాదు, మీరు ఏ డ్రైవ్ లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నారో ఆ డ్రైవ్ లో యుఎస్ఆర్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అందులో ఎస్ఏపి అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అందులో మీరు ఇప్పుడు ఏదైతే ఎస్ఐడి ఇస్తారో ఆ ఎస్ఐడితో ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అందులో ఇన్స్టాలేషన్ సంబంధించిన ఫైల్స్ అన్ని అక్కడ పెడతారు. ఓకే, అర్థమైందా? ఈ పేజీలో
సో ఈ ట్రైనింగ్ లో నేను యూజ్ చేస్తున్న ఎస్ఐడి వచ్చి డిఈవి. ఎస్ఐడి ఎప్పుడు క్యాప్స్ లెటర్ లో ఇవ్వాలి. కింద డెస్టినేషన్ డ్రైవ్ డి డ్రైవ్ కరెక్ట్ గానే ఉంది. నేను ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇప్పుడు డి డ్రైవ్ లో నేను ఇన్స్టాల్ చేస్తుంది. డెస్టినేషన్ డ్రైవ్ కరెక్ట్ గానే ఉంది. డెస్టినేషన్ డ్రైవ్ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఐడి ఎంటర్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈ పేజీలో ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైందా? ఈ పేజీలో ఎస్ఏపి ఎస్ఐడి క్లియర్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. డొమైన్ నేమ్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చూసాం. నేను ఈ ట్రైనింగ్ లో డొమైన్ నేమ్ vk.techsystems.edu యూజ్ చేస్తున్నాను. అక్కడ కరెక్ట్ గానే ఉంది డొమైన్ నేమ్. డొమైన్ నేమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ది DNS అంటే డొమైన్ నేమ్ సర్వర్. ది డొమైన్ నేమ్ ఈజ్ యూజ్డ్ టు క్యాల్కులేట్ ద ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. మనం ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ని ఎలా క్యాల్కులేట్ చేయగలము? పోస్ట్ నేమ్ ప్లస్ డొమైన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. అదే చెప్తున్నాడు అక్కడ. డొమైన్ నేమ్ అనేది మీరు ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ని క్యాల్కులేట్ చేయడానికి యూజ్ చేసుకుంటారని చెప్తున్నాడు ఆడ. ఎందుకంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అనేది పోస్ట్ నేమ్ ప్లస్ డొమైన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ని ఫుల్ కంప్యూటర్ నేమ్ అని పిలుస్తాం మనం. రెండు ఒకటే. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అన్నా ఫుల్ కంప్యూటర్ నేమ్ అన్నా ఒకటే. ఓకే, మన డొమైన్ నేమ్ అక్కడ కరెక్ట్గా ఉంది. అంటే నా డొమైన్ నేమ్ ఈ ట్రైనింగ్ లో నేను యూజ్ చేస్తున్న డొమైన్ నేమ్ కరెక్ట్గా ఉంది. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. ఓకేనా? DNS డొమైన్ నేమ్ ఫర్ ఎస్ఏపి సిస్టమ్. నా ఎస్ఏపి సిస్టమ్ యొక్క డొమైన్ నేమ్ కరెక్ట్గా ఉంది ఇక్కడ. ఓకేనా? డొమైన్ నేమ్ అనేది అర్థమైందా? ఈ పేజీలో ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ క్లిక్ చేయాలి. మీరు ఇన్స్టాలేషన్ అయినా ఏదైనా ఎలా ప్రాక్టీస్ ఎలా థింక్ చేయాలంటే పేజ్ చూడగానే అది ఏం అడుగుతుంది, మనం ఎందుకు ఇవ్వాలి, దానివల్ల యూజ్ ఏంటి, సో ఇలా థింక్ చేసి ఆలోచించి కానీ క్లియర్గా కానీ అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది సబ్జెక్ట్. మాస్టర్ పాస్వర్డ్. సో ఇక్కడ ఇప్పుడు మనం న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఈ సిస్టమ్ని స్టార్ట్ చేసి లాగిన్ అవ్వాలంటే ఈ పాస్వర్డ్ ద్వారానే జరగద్ది. ఈ పాస్వర్డ్ని మర్చిపోకూడదు. సో ఇప్పుడు ఏదైతే పాస్వర్డ్ ఇస్తామో ఈ పాస్వర్డ్ ద్వారానే మీరు ఏదైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారో ఆ సాఫ్ట్వేర్ని స్టార్ట్ చేసి లాగిన్ అవ్వగలం. సో ఈ పాస్వర్డ్ని మర్చిపోకూడదు. ఈ పాస్వర్డ్ని మాస్టర్ పాస్వర్డ్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఒక న్యూ పాస్వర్డ్ని ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి. నేను స్మాల్ లెటర్స్లో basis.123 అని ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఈ పాస్వర్డ్ ఎందుకు? ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ASCS ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేసి లాగిన్ అవ్వాలంటే ఈ పాస్వర్డ్ ద్వారానే జరగద్ది. ఈ పాస్వర్డ్ మర్చిపోతే నేను స్టార్ట్ చేయలేను, లాగిన్ అవ్వలేను. సో అందువల్ల పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ పాస్వర్డ్ ఇవ్వాలనేది మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయాలి. మీకు ఇష్టమైన పాస్వర్డ్ ఇవ్వడానికి కంపెనీలో రూల్స్ ఒప్పుకోవు. అలాగే ఇక్కడ ఇన్పుట్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఇన్పుట్లో మౌస్తో క్లిక్ చేసి మీ కీబోర్డ్లో F1 అనే బటన్ ప్రెస్ చేస్తే ఒక పాపప్ ఓపెన్ అయ్యి ఆ మాస్టర్ పాస్వర్డ్ అంటే ఏ ఇన్పుట్, ఇప్పుడు కన్ఫర్మ్ అనే ఇన్పుట్ గురించి మీరు తెలుసుకోవాలన్నప్పుడు ఆ కన్ఫర్మ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చూపిస్తుంది. సో ఇన్స్టాలేషన్ టైంలో F1 అనే బటన్ దానికి యూజ్ చేస్తాం. మాస్టర్ పాస్వర్డ్ 2 times అంటే న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈ పేజీలో ఏమన్నా డౌట్ ఉందా? మాస్టర్ పాస్వర్డ్ ఎందుకు క్రియేట్ చేస్తాం, దాని వల్ల యూజ్ ఏంటి అనేది అర్థమైందా? నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి.
సో డేటాబేస్ ఇన్స్టాన్స్ అది కంప్యూటర్ నేమ్ డిఈవిఎస్, అది మన కంప్యూటర్ నేమ్, అది కరెక్ట్ గానే ఉంది. యాక్చువల్ గా ఎంఎస్ఎస్ఎల్ సర్వర్ ఒక్కటే ఇలా వస్తుంది. యాక్చువల్ గా ఇక్కడ డేటాబేస్ ఎస్ఐడి అనేది ఒకటి ఆప్షన్ వస్తుంది. మనం ఎస్ఏపి ఎస్ఐడి ఏది ఇచ్చామో డేటాబేస్ ఎస్ఐడి కూడా అలాగే ఉంటుంది. కానీ ఎంఎస్ఎస్ఎల్ సర్వర్ డేటాబేస్ ఒక్కటే ఇలాగ ఆప్షన్ వస్తుంది ఇక్కడ. సో మన కంప్యూటర్ నేమ్ డేటాబేస్ ఇన్స్టాన్స్ మన కంప్యూటర్ నేమ్ కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో డిబిఎస్ఐడి డేటాబేస్ కూడా ఎస్ఐడి ఉంటుంది, సిస్టమ్ ఐడెంటిఫికేషన్. మీ డేటాబేస్ ని కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక ఎస్ఐడి ఇవ్వాలి. సో ఎస్ఏపి ఎస్ఐడి ఏది ఇచ్చామో డేటాబేస్ ఎస్ఐడి కూడా అదే. అంతే. ఇప్పుడు ఎస్ఏపి ఎస్ఐడి డిఈవి మంది, డేటాబేస్ ఎస్ఐడి కూడా డిఈవి. హనా డేటాబేస్ తప్ప ఏ డేటాబేస్ మీరు యూజ్ చేసిన ఎస్ఏపి సాఫ్ట్వేర్ లో ఎస్ఏపి ఎస్ఐడి ఏదో డేటాబేస్ ఎస్ఐడి కూడా అదే. నెక్స్ట్ క్లిక్ చేయాలి. హనా డేటాబేస్ ఒక్కటే ఎస్ఏపి ఎస్ఐడి డిఫరెంట్ యూజ్ చేయాలి, డేటాబేస్ ఎస్ఐడి డిఫరెంట్ యూజ్ చేయాలి. రెండు ఒకటే ఇస్తే తీసుకోదు. స్క్రోల్ డౌన్ చేయాలి. SAPEXE.SAR అనే ఫైలు స్టేటస్ స్టిల్ మిస్సింగ్. అలాగే IGSEXE.SAR అనే ఫైలు స్టేటస్ స్టిల్ మిస్సింగ్. అలాగే IGSHelper.SAR అనే ఫైలు స్టేటస్ స్టిల్ మిస్సింగ్. అలాగే SAPEXEDB.SAR అనే ఫైలు స్టేటస్ స్టిల్ మిస్సింగ్. ఆ ఫైల్స్ ఏంటి? కెర్నల్ ఫైల్స్ ఏంటి? కెర్నల్ ఫైల్స్ కదండి. యా, అవి కెర్నల్ ఫైల్స్. సో చూడగానే మీరు గుర్తుపట్టాలి. సో అది ఎప్పుడు మీరు అర్థం చేసుకుంటే మీరు చూడగానే గుర్తుపట్టేస్తారు ఇలాగా కెర్నల్ ఫైల్స్ అనేది. సో అక్కడ ఏం అడుగుతుంది? స్టేటస్ స్టిల్ మిస్సింగ్ అంటే మీనింగ్ ఏంటి? నా కెర్నల్ సాఫ్ట్వేర్ ఇవ్వండి, నేను అప్పుడే మిమ్మల్ని నెక్స్ట్ పేజీకి పంపిస్తానని చెప్తుంది. కెర్నల్ సాఫ్ట్వేర్ లేకపోతే మీరు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయలేరు అని చెప్తుంది. అందుకే నేను ఫస్ట్ చెప్పాను ఇన్స్టాలేషన్ ముందే కెర్నల్, ఎస్పోర్ట్, ఎంఎస్ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్, SWPM ఈ 4 సాఫ్ట్వేర్స్ కావాలి SAP ERP 6.0 AHP ఇన్స్టాల్ చేయడానికి. అందులో ఆల్రెడీ మీకు ఎంఎస్ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ మనం ఇన్స్టాల్ చేసేసాం, దాని గురించి తెలుసు, ఆ సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ చేసాం అనేది. కెర్నల్ అనేది ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. SWPM ఎందుకు యూజ్ చేయాలో మీకు అర్థమైపోయింది. ఎన్ని మీటింగ్స్ ఓపెన్ అవుతాయి అర్థం కాదు. ఓకే, SWPM ఎందుకు అనేది మీకు ఇప్పుడు అర్థమైపోయింది. సో ఇక్కడ ఏంటంటే కెర్నల్ బ్రౌజ్ చేసి ఆ కెర్నల్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉందో ప్రొవైడ్ చేయాలి. డి డ్రైవ్ లో ఉంది. డి డ్రైవ్ లో EHP ఫర్ SAP ERP 6.0 ఫోల్డర్ లో ఉంది. కెర్నల్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. అన్ని ఫైల్స్ స్టేటస్ అవైలబుల్ అంటే మనం కరెక్ట్ కెర్నల్ ఫైల్స్ ఇచ్చాం, అందుకే స్టేటస్ అవైలబుల్. సో అన్ని ఫైల్స్ స్టేటస్ అవైలబుల్ అంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినట్టు. సో అక్కడ ఇప్పుడు ఆ 4 ఒక్క ఫైల్ అన్న స్టిల్ మిస్సింగ్ ఉందంటే నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. అన్ని అవైలబుల్ ఉంటేనే కరెక్ట్గా ఉంటేనే నెక్స్ట్ పేజ్కి వెళ్ళద్ది. కెర్నల్ లేకుండా మనం SAP సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయలేము. సో కెర్నల్ ఫైల్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ కెర్నల్ ఫైల్స్ ఎన్ని?
4 5 ఇక్కడ 4 అడిగింది, ఇంకొకటి అడగలేదు. SAP exe.sar అనేది ఒక కెర్నల్ ఫైలు, IJS exe.sar అనేది ఒక కెర్నల్ ఫైలు, IJS helper.sar అనేది ఒక కెర్నల్ ఫైలు, SAP exe db.sar అనేది ఒక కెర్నల్ ఫైలు, SAP host agent.sar అనేది ఒక కెర్నల్ ఫైల్. నిన్న ఫస్ట్ డౌన్లోడ్ లో కెర్నల్ డౌన్లోడ్ లో చూపించింది SAP host agent 7.22 వర్షన్ మీకు. అందుకే నిన్న చెప్పాను ఆ నేమ్స్ గుర్తు పెట్టుకోండి, చూడగానే మీరు అది కెర్నల్ సాఫ్ట్వేర్స్ అని గుర్తు పెట్టాలని. సో నెక్స్ట్ క్లిక్ చేయాలి ఇక్కడ. స్క్రోల్ డౌన్. ఇప్పుడు అడిగింది SAP హోస్ట్ ఏజెంట్ స్టేటస్ అవైలబుల్. స్టేటస్ అవైలబుల్ అంటే మీరు కెర్నల్ సాఫ్ట్వేర్ ని ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. ఇందాక ఇచ్చిన కెర్నల్ సాఫ్ట్వేర్ లోనే ఈ ఫైల్ ఉంది కాబట్టి స్టేటస్ అవైలబుల్. ఇక్కడ మీరు కెర్నల్ సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ ఎస్పోర్ట్ సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేయమని అడుగుతుంది. బ్రౌజ్ క్లిక్ చేసి డి డ్రైవ్ లో ఉంది. EHPET ఫర్ SAP ERP 6.0 లో ఎస్పోర్ట్ ఫోల్డర్ ని ఎక్స్పాండ్ చేయాలి, ఎందుకంటే అందులో ఎక్స్ట్రాక్ట్ అయిన ఫోల్డర్ ఇవ్వాలి. 51050708 ఆ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ 4 ఫర్ స్మాల్ సిస్టమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం యూజ్ చేసే అన్ని స్మాల్ సిస్టమ్స్, అందువల్ల నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇవి ఏంటంటే డేటాబేస్ ఫైల్స్. అవి డి డ్రైవ్ లో DEV data 1 అలాగా స్టోర్ అయిపోద్ది. అలా కాకుండా నేను డి డ్రైవ్ లో ఒక పర్టికులర్ ఫోల్డర్ లో ఆ ఫైల్స్ ఉండేలా చేస్తున్నాను. డి డ్రైవ్ లో DEV అనే ఫోల్డర్ లో ఆ ఫైల్స్ స్టోర్ అయ్యేలా చేస్తున్నాను. కానీ అక్కడ డి డ్రైవ్ లో DEV అనే ఫోల్డర్ లేదు.
సో జస్ట్ ఇస్తున్నాను డి డ్రైవ్ లో డిఈ ఫోల్డర్ లో ఆ డివి డేటా 1 అనే ఫైల్ స్టోర్ అవ్వాలి అని ఇస్తున్నాను. డి డ్రైవ్ లో డివి అనే ఫైల్ లేదు. ఓకే, కానీ డి డ్రైవ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక డి డ్రైవ్ లో డివి అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ డివి ఫోల్డర్ లో ఆ డివి డేటా 1 అనే ఫైల్ ఉంటుంది. అదే ఇక్కడ మనం డివి అని ఇవ్వకపోతే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే డి డ్రైవ్ లో డైరెక్ట్ గా డివి డేటా 1 అనే ఫైల్ కనిపిస్తుంది మనకాడ. సో నేను అక్కడ డేటాబేస్ సంబంధించిన 5 ఫైల్స్ నేను డి డ్రైవ్ లో డివి అనే ఫోల్డర్ లో ఉండేలా సెట్ చేస్తున్నాను. సో అలాగే ఇవి కూడా డేటాబేస్ సంబంధించిన ఫైల్స్, ఇవి కూడా అన్ని డి డ్రైవ్ లో డివి అనే ఫోల్డర్ లో ఉండేలా సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాన్స్ నంబర్. సో ఆల్రెడీ మీకు చెప్పాను స్టార్టింగ్ లోనే, మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, 3 ఇన్స్టాన్సెస్ అవైలబుల్ ఉంటాయని. డేటాబేస్ ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్స్టాన్స్ నంబరు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ నంబర్ అనేది ఇవ్వాలి. సో ఇన్స్టాన్స్ నంబర్ అనేది 2 డిజిట్ నంబరు, 00 నుంచి 97 వరకు ఉంటుంది ఇన్స్టాన్స్ నంబర్ అనేది. ఇన్స్టాన్స్ నంబర్ అనేది ఎందుకంటే ఏ ఇన్స్టాన్స్ ఏది అని ఐడెంటిఫై చేయడానికే ఇన్స్టాన్స్ నంబరు. ఓకే, 00 నుంచి 97 వరకు 2 డిజిట్ నంబర్ ఇన్స్టాన్స్ నంబరు. ఏ ఇన్స్టాన్స్ ఏది అని ఐడెంటిఫై చేయడానికి ఇన్స్టాన్స్ నంబర్ యూజ్ చేస్తాము. ఒక ఇన్స్టాన్స్ కి ఒక నంబర్ ఇస్తే వేరే ఇన్స్టాన్స్ కి అదే నంబర్ ఇవ్వడానికి కుదరదు. డిఫరెంట్ ఇన్స్టాన్స్ నంబర్స్ మెయింటైన్ చేయాలి డిఫరెంట్ ఇన్స్టాన్సెస్ కి. సో మీ కంపెనీలో అయితే ఇన్స్టాన్సెస్ కి ఏ నంబర్ ఇవ్వాలనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇన్స్టాన్స్ నంబర్ మీరు అక్కడ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 00, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ 01. కానీ నేను ఇక్కడ ఈ ట్రైనింగ్ లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 11 గా యూజ్ చేస్తాను. 00 బదులు 11 యూజ్ చేస్తాను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. అలాగే ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నంబరు 01 బదులు 10 యూజ్ చేస్తాను. ఓకే, క్లియరా? ఈ పేజీలో ఏమన్నా డౌట్ ఉందా?
ఇన్స్టాన్స్ నంబర్ నుంచి ఇన్స్టాన్స్ నంబర్ గురించి క్లియర్గా అర్థమైందా? ఓకే అండి, క్లియర్. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ 10 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేజ్ అవసరం దానికి. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ 10. మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ ఎంత చెప్తుందట? అబాప్ మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ ఎంత చెప్తుంది? 3610. ఆ 10 ఏంటి? అబాప్ మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ ఎంత? 3610. ఆ 10 ఏంటి? ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్. అవును, ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్. అందుకే ఇందాకే చెప్పాను ఆ నంబర్ గుర్తుపెట్టుకోండి అని. మీరు ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ కానీ 00 అయితే అబాప్ మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ మీ సిస్టమ్కి 3600 ఉంటుంది. అదే మీ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ 90 అయితే అబాప్ మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ 3690 అవుద్ది. అలాగే ఇంటర్నల్ అబాప్ మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ వచ్చి 3910. 10 అనేది ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నంబర్. అబాప్ మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ వచ్చి $36 ప్లేస్ లో మీ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. ఇంటర్నల్ అబాప్ మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ వచ్చి $3910 ప్లేస్ లో మీ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నంబర్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఆ పోర్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాం మనం. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. 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 ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీరు ఏసిఎస్ ఇన్స్టాన్స్ చూస్తే అందులో మీకు మెసేజ్ సర్వర్ ఎన్క్యూ సర్వర్ ఉంటుంది. ఏసిఎస్ ఇన్స్టాన్స్ లో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే మెసేజ్ సర్వర్ ఎన్క్యూ సర్వర్ ఉంటుంది ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీకు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల మెసేజ్ సర్వర్ ఎన్క్యూ సర్వర్ తో పాటు ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ కావాలా, గేట్వే కావాలనే ఆప్షన్ ఇచ్చాడు. సో వెబ్ డిస్పాచర్ కావాలంటే వెబ్ డిస్పాచర్ సెలెక్ట్ చేసుకోండి, గేట్వే కావాలంటే గేట్వే సెలెక్ట్ చేసుకోండి, లేదా రెండు కావాలంటే రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా రెండు వద్దనుకుంటే రెండు సెలెక్ట్ చేసుకోవాలి లేదని చెప్తున్నాడు. సో ఈ ట్రైనింగ్ లో నాకు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లో ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ కావాలి, అందువల్ల నేను ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. వినయ్, ఇప్పుడు గేట్వే దేనికోసం ఉపయోగపడుతుంది? గేట్వే కమ్యూనికేషన్ కోసమే. సో అంటే ఇప్పుడు మనం ఎనేబుల్ చేయలేదు కదా కమ్యూనికేషన్ గేట్వేని. ఆల్రెడీ గేట్వే ఉంటది. ఇది ఆర్ఎఫ్సి గేట్వే అనేది ఇంకోటి. ఓకే, అది మీకు తర్వాత తెలుస్తుంది. ఓకే, ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి కీ ఐడి కీ వాల్యూని బ్యాకప్ తీసి పెట్టుకుంటారు కంపెనీలో. ఓకే, ఎందుకంటే మీరు సిస్టమ్ కాపీ కానీ సిస్టమ్ రీనేమ్ కానీ ఏదైనా చేసినప్పుడు యూ మస్ట్ ప్రొవైడ్ దిస్ బ్యాకప్ టు రీస్టోర్ యాక్సెస్ టు ద ఎన్క్రిప్టెడ్ డేటా ఇన్ ద కాపీడ్ సిస్టమ్. కాపీడ్ సిస్టంలో ఏదైనా డేటా ఎన్క్రిప్టెడ్ అయినప్పుడు ఈ బ్యాకప్ కి రీస్టోర్ చేసేటప్పుడు మనకి కీ ఐడి కీ వాల్యూ కావాలి. అంటే ఇప్పుడు మీరు సిస్టమ్ కాపీ చేశారు లేదా సిస్టమ్ రీనేమ్ చేశారు, అలా చేస్తున్నప్పుడు కాపీ జరుగుతున్నప్పుడు సిస్టమ్ డేటా అనేది ఎన్క్రిప్టెడ్ అయిపోయింది. ఆ డేటా ఎన్క్రిప్టెడ్ అయిన దానికి రీస్టోర్ లేదా బ్యాకప్ యూ మస్ట్ ప్రొవైడ్ దిస్ బ్యాకప్ టు రీస్టోర్ యాక్సెస్ టు ద ఎన్క్రిప్టెడ్ డేటా. యూ మస్ట్ ప్రొవైడ్ దిస్ బ్యాకప్ టు రీస్టోర్ యాక్సెస్. రీస్టోర్ చేయాలన్నప్పుడు మనకి యాక్సెస్ కి ఈ కీ ఐడి కీ వాల్యూ కావాలి. ఎప్పుడు యాక్సెస్ సిస్టమ్ కాపీ ఆర్ సిస్టమ్ రీనేమ్ చేసేటప్పుడు డేటా అనేది ఎన్క్రిప్టెడ్ డేటా కోసము కాపీ చేసేటప్పుడు, అది బ్యాకప్ చేసేటప్పుడు రీస్టోర్ యాక్సెస్ దానికోసం మనకి కీ ఐడి కీ వాల్యూ కావాలి. సో దాన్ని ఏముండదు, బ్యాకప్ అంతే కాపీ చేసుకుని ఒక నోట్ప్యాడ్ ఫైల్లో సేవ్ చేసి పెట్టేసుకోవటమే. ఓకే క్లిక్ చేయాలి.
సో ఇక్కడ డిఫైన్ పారామీటర్స్ నుంచి ఇప్పుడు రివ్యూ పారామీటర్స్ గా మారద్ది. వినయ్ ఇప్పుడు ఆ కీ ఉన్నాయి కదా రెండు కూడా. సో ఇప్పుడు లెట్ సపోజ్ మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎన్వైరన్మెంట్ లో మనం జాయిన్ అయ్యామనుకో, న్యూలీ అంటే ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ టీమ్ లో మనం కొత్తగా జాయిన్ అయ్యామనుకో, సో ఇప్పుడు ఆల్రెడీ అప్ అండ్ రన్నింగ్ సిస్టమ్ లో ఇప్పుడు మనం కీ ఫైండ్ అవుట్ చేయొచ్చా? అప్ అండ్ సిస్టమ్ అది ఇక్కడే సేవ్ చేసుకోవాలి, మధ్యలో ఇంకొండదు. అంటే అపార్ట్ ఫ్రమ్ ఇన్స్టాలేషన్ మనం తర్వాత ట్రేస్ చేయలేమా కీని? ట్రేస్ చేయలేమనుకుంటా, ఇంకెక్కడ నీకు ఆప్షన్ రాదు ఆ కీ. ఇది ఓకే, ఒకసారి చూస్తాను దాని గురించి నువ్వు అడిగిన క్వశ్చన్ని. ఎందుకంటే ఇప్పటిదాకా కీ ఐడి కీ వాల్యూ మనకి ఎప్పుడు యూజ్ ఉండదు, అది ఒక్క ఆప్షన్ కే యూజ్ చేస్తారు కంపెనీ. అంటే ఓకే, అది కాపీ వరకు ఓకే. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ అప్ అండ్ రన్నింగ్ ఎన్వైరన్మెంట్ లో జాయిన్ అయితే అర్థమైంది. మధ్యలో ఎప్పుడన్నా మనం బ్యాకప్ తీసుకోలేదు కీ ఐడి కీ వాల్యూ మనం బ్యాకప్ తీసుకోలేదు. లెట్ సపోజ్ ఇప్పుడు మనం కొత్త కాబట్టి మనకి దొరకలేదని అనుకుందాము. అంటే ఫస్ట్ అట్లీస్ట్ మనకి స్టార్టింగ్ 4 letters ఎండింగ్ 4 letters, సో ఆ నెంబర్ ఆఫ్ లిస్ట్ లో నుంచి మనం ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కదా. ఆ కీ ఐడి కీ వాల్యూ తీసేస్తారు ఎట్టో ఒకటి, ఎస్ఏపి సపోర్ట్ ద్వారానా ఎట్టైనా వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. బ్యాకప్ చేసుకోకపోయినా ఏదో విధంగా సపోర్ట్ ద్వారా వచ్చేస్తుంది కీ ఐడి కీ వాల్యూ. అదొకసారి చూద్దాం మా క్వశ్చన్ కి. ఓకే, ఎందుకంటే మనకి ఇప్పుడు మనం యూజ్ చేసిందే మనకి తెలిసేది. మనం ఇప్పటిదాకా ఆ కీ ఐడి కీ వాల్యూని నేనైతే ఇప్పటిదాకా ఎప్పుడు యూజ్ చేయలేదు, ఎందుకంటే మనకు ఆ సిచ్యువేషన్ రాదు కదా. అంతవరకు రాదు. అంటే జస్ట్ ఏ క్వశ్చన్, ఆల్టర్నేటివ్ దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చా? అదే మనకి గాని వచ్చింటే నువ్వు అన్నట్టు నేను ఎప్పుడు కీ ఐడి కీ వాల్యూ బ్యాకప్ తీయలేదు, మనకు అదే పొజిషన్ వచ్చింది, ఆల్టర్నేటివ్ ఛాన్స్ ట్రై చేసి ఉండొచ్చు, రాలేదు కాబట్టి చెప్పలేను. ఓకే, అంటే ఒకసారి ఏదైనా సొల్యూషన్ దొరికితే చెప్పండి, చూద్దాము. గూగుల్లో అన్నా మామూలుగా లేదా నోట్స్ లో అన్నా సెర్చ్ చేసుకునేది ఉండేవో చూద్దాం. ఫైన్, థాంక్యూ. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ రివ్యూ పారామీటర్స్ అంటే పారామీటర్ సమ్మరీ స్క్రీన్. పారామీటర్ సమ్మరీ స్క్రీన్ అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఎన్ని పేజెస్ ఓపెన్ అయ్యో అన్ని లిస్ట్ ఇక్కడ ఉంటుంది. ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకునేది, కానీ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ సర్వీస్ మీకు ఇక్కడ ఇన్స్టాలేషన్ టైం తీసుకుంటుంది, డిపెండింగ్ ఆన్ ర్యామ్ హార్డ్వేర్. కొన్ని అవర్స్ తీసుకుంటుంది, 2 hours 3 hours 4 hours 5 hours, హాఫ్ డే 1 day, డిపెండింగ్ ఆన్ యువర్ ర్యామ్. మీ ర్యామ్ హార్డ్వేర్ మీద డిపెండ్ అవుతుంది ఎంత ఫాస్ట్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవ్వాలనేది. సో పర్టికులర్ టైం అనేది మాత్రం ఎవ్వరు చెప్పలేరు, ఇన్స్టాలేషన్ పర్టికులర్ టైం అనేది. సో సక్సెస్ మెసేజ్, ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఓకే క్లిక్ చేయాలి. క్లోజ్ చేసేయాలి. ఫీడ్బ్యాక్ నేను ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఒకవేళ కంపెనీలో మిమ్మల్ని ఫీడ్బ్యాక్ ఇమ్మంటే ఫీడ్బ్యాక్ ఇచ్చి క్లోజ్ చేసేది. సో కంపెనీలో మిమ్మల్ని ఏమైనా ఫీడ్బ్యాక్ ఇమ్మంటే ఫీడ్బ్యాక్ ఇచ్చి క్లోజ్ చేసేది. సో నేనైతే ఈ ట్రైనింగ్ లో నేను ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు అక్కడ. ఓకే, నేను ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేయాలి, ఎగ్జిస్ట్ క్లిక్ చేసేయాలి, బ్రౌజర్ క్లోజ్ చేసేయాలి, ఎందుకంటే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? క్లియర్ అండి. బట్ వినయ్ గారు ఇది ఎలా అడుగుతున్నాను అనుకోండి, ఇది ఆల్రెడీ మనం జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి కదండి, జస్ట్ తెలియడానికి కోసమే చెప్తున్నారు. అవి ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి అని చెప్పలేము, ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. యాజ్ పర్ బేసిస్ పర్సన్ ఇన్స్టాల్ చేయమంటే ఏం చేస్తారు? మీరు ఇన్స్టాల్ అయితే అని మీరు అనుకోవచ్చు. నాకు ఇట్లాగే చాలా మంది ఇదే క్వశ్చన్ అడిగేవాళ్ళు. నాకు చెప్పాలంటే నేను సిల్లీగా అనిపిస్తుంది నాకు ఈ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది అని చెప్పి ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఉంది, మీరు ప్రాక్టీస్ నేను మామూలుగా చెప్తున్నాను, ఒక్క నిమిషం. మీ ల్యాప్టాప్ ఉంది, మీరు ప్రాక్టీస్ చేయాలి. యాజ్ పర్ ఎస్ఏపి బేసిస్ పర్సన్ కి ఒక సాఫ్ట్వేర్ గురించి ఒక స్ట్రక్చర్ గురించి మొత్తం తెలియాలంటే ఇన్స్టాలేషన్ వచ్చి ఉండాలి. మీరు రెజ్యూమ్ లో ఫస్ట్ రోల్ మీరు పెట్టేదే ఇన్స్టాలేషన్ మీద. నాకు ఒకసారి నేను రికార్డ్ చేయలేదు, అప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నాను, రికార్డ్ చేయలేదు. నాకు ఒక జర్మనీ లేడీ కాల్ చేసి సపోర్ట్ అడిగింది.
ఆమె TCS లో వర్క్ చేసింది అంత, హైదరాబాద్ లో TCS లో 15 years వర్క్ చేసింది. అవునా, జర్మనీకి వెళ్ళింది శాలరీ ఎక్కువ వచ్చే లోపల. ఆమె TCS లో 15 సంవత్సరాలు ఒకే ఒక రోల్ చేసిందంత, ఏంటంటే యూజర్ క్రియేషన్ అంతా. అది కూడా కొలీగ్స్ వాళ్ళు చేసి ఇచ్చేసేవాళ్ళంతా, ఏం చేయలేదంతా. అక్కడికి వెళ్ళింది ఇన్స్టాలేషన్ ఇవన్నీ సపోర్ట్ కావాలండి. ఆమెకి ఏంటంటే డైలీ రోల్ ఏంటంటే 3 సిస్టమ్ ల్యాండ్స్కేప్ లో ఇన్స్టాలేషన్స్ చేయటమే. ఇప్పుడు మీరు చిన్న కంపెనీలోకి వెళ్ళారు, 1, 2, 3 అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, అప్పుడు మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా మీరే ఇన్స్టాల్ చేయాలి. ఖచ్చితంగా మేమే చేసుకోవాలి. కొత్త సిస్టమ్స్ అనేది వస్తూ ఉంటాయి, ఉన్న సిస్టమ్ ని మెయింటైన్ చేయరు కంపెనీలో, కొత్త సిస్టమ్స్ అనేది వస్తూనే ఉంటాయి, మీరే ఇన్స్టాల్ చేయాలి. మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తేనే స్ట్రక్చర్ అనేది అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకపోతే ఆ స్ట్రక్చర్ మీకు ఎప్పటికీ అర్థమవుద్దు. యాజ్ పర్ SAP బేసిస్ పర్సన్ కి ఖచ్చితంగా అన్ని SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ తెలిసి ఉండాలి. అన్ని SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ నేర్చుకోవాలంటే మీకు చాలా టైం పడుతుంది. ఒక SAP సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్ గా ఇన్స్టాలేషన్ మీకు వస్తే అన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాలేషన్ వచ్చని మీరు పెట్టేసుకోవచ్చు. ఓకే, మీ డౌట్ క్లియర్ అయిందే? ఖచ్చితంగా థ్యాంక్ యూ. ఎవరేమన్నా SAP బేసిస్ మీకు ఫ్రెండ్ ఎవడైనా వర్క్ చేసే వాళ్ళు ఆ ఇన్స్టాలేషన్ పర్లేదు, ఆల్రెడీ అక్కడ ఇన్స్టాల్ చేసింది, అవసరం లేదని ఎవరేమన్నా అవి పట్టించుకోకండి. ఖచ్చితంగా SAP బేసిస్ పర్సన్ కి SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ రాకపోతే, ఆ కోర్సులో నేర్చుకోకపోతే, అతను ఆ ట్రైనింగ్ చేసిన ఒకటే చేసుకోకపోయినా బెస్ట్ నా దృష్టిలో. ఎందుకంటే SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తేనే ఒక స్ట్రక్చర్ అర్థం అవుద్ది. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ తర్వాత 1 by 1 అర్థం చేసుకోగలడు ఆ పర్సన్, లేకపోతే అర్థం చేసుకోలేడు. అది ఓకే. ABAP సిస్టమ్ లో ఎన్ని ఇన్స్టాన్సెస్ ఉంటాయి? 3 ఇన్స్టాన్సెస్ కంప్లీట్ చేసాం ఇప్పుడు మనం. ఓకే, ABAP సిస్టమ్ లో ఎన్ని ఇన్స్టాన్సెస్ ఉంటాయి? 3 కంప్లీట్ చేసాం. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ASPS ఇన్స్టాన్స్. ఇంకా 2 మీ సైడ్ మ్యూట్ చేయండి, ఎవరు అన్మ్యూట్ లో ఉన్నారు మ్యూట్ చేయండి. ఎవరు అన్మ్యూట్ లో అందరు మ్యూట్ చేయండి. మీ సైడ్ సౌండ్ ఎక్కువ వస్తుంది. మీరు డౌట్స్ అడగాలన్నప్పుడు, మీరు ఏదైనా క్వశ్చన్ వేయాలన్నప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, సో ఇంకా 2 ఇన్స్టాన్సెస్ ఉంటాయి ABAP సిస్టమ్ లో, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ERS ఇన్స్టాన్స్. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ERS ఇన్స్టాన్స్ ఉంటుంది. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. దాన్ని ఎందుకు ఇన్స్టాల్ చేయాలో అన్ని నేను రేపు చెప్తాను. ఈరోజు ఇన్స్టాలేషన్ వర్క్ చెప్తాను ఎలాగ ఇన్స్టాల్ చేయాలనేది. దిస్ PC డబుల్ క్లిక్ చేయాలి. D డ్రైవ్ డబుల్ క్లిక్ చేయాలి. EHP ఫర్ SAP ERP 6.0 ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. SWPM ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. SAP NST ఫైల్ ని డబుల్ క్లిక్ చేయాలి. కంటిన్యూ టు దిస్ వెబ్సైట్, నాట్ రికమెండెడ్ క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్. పాస్వర్డ్ admin.123. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఓకే క్లిక్ చేయాలి. మన సాఫ్ట్వేర్ SAP ERP 6.0 అది దేని లోపల ఉంటుంది? SAP బిజినెస్ సూట్. SAP బిజినెస్ సూట్ 7/8/2016 ని ఎక్స్పాండ్ చేయాలి. EHP ఫర్ SAP ERP 6.0 ABAP ని ఎక్స్పాండ్ చేయాలి. మన డేటాబేస్ MS SQL సర్వర్, దాన్ని ఎక్స్పాండ్ చేయాలి.
సో ఇన్స్టాలేషన్ ఆప్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఎక్కడ ఉంటుందంటే ఎడిషనల్ ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాన్సెస్ లోపల ఉంటుంది. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని ఇంతకుముందు డైలాగ్ ఇన్స్టాన్స్ అని ఉండేది. మేము డైలాగ్ ఇన్స్టాన్స్ ని కాస్త ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ గా నేమ్ చేంజ్ చేసాం. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని ఎక్స్పాండ్ చేయాలి. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. కస్టమ్, ఈ ట్రైనింగ్ లో నేను యూజ్ చేస్తుంది కస్టమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. వినయ్ గారు, ఇప్పుడు మేము ఇన్స్టాల్ చేసినాక టిపికల్ యూజ్ చేయమంటారా, కస్టమ్ యూజ్ చేయమంటారా అండి ఆప్షన్? కస్టమే. ఓకే, థ్యాంక్ యూ. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అవసరం అవుతేనే ఇన్స్టాల్ చేయాలి, అవసరం లేకపోతే ఇన్స్టాల్ చేయలేదు. అది కూడా ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయిన ఎస్ఏపి సిస్టమ్ మీద ఇన్స్టాల్ చేయాలి. అంతే. ఆల్రెడీ నేను ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఆ సిస్టమ్ మీద నేను ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది ఇన్స్టాల్ చేయగలను. డైరెక్ట్ గా ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మీరు ఇన్స్టాల్ చేయాలంటే ఇన్స్టాల్ అవ్వదు. ఈ స్టెప్ నుంచి నెక్స్ట్ పేజ్ కి వెళ్దు. డైరెక్ట్ గా మీరు స్టార్టింగ్ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయాలని ట్రై చేస్తే ఈ స్టెప్ నుంచి నెక్స్ట్ పేజ్ కి వెళ్దు. సో మీకు ఈ పాత్ ఎలాగ వస్తుంది? ఈ యుఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి, సిస్ ప్రొఫైల్ అనే పాత్ మీకు ఎలా వస్తుంది? అది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేస్తేనే మీకు ఈ పాత్ వస్తుంది. సో అదే పాత్ ఇన్ఫర్మేషన్ దానికి కావాలని అడుగుతుంది. ఆ పాత్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టాల్ చేస్తేనే వస్తుంది, అప్పుడే నెక్స్ట్ కి వెళ్ళగలదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. మాస్టర్ పాస్వర్డ్ దేనికి? ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేస్తున్న ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో మీరు స్టార్ట్ చేసి ఆ ఇన్స్టాన్స్ లోపల లాగిన్ అవ్వాలంటే ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏ పాస్వర్డ్ ఇస్తున్నారో ఆ పాస్వర్డ్ ద్వారానే ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేసి లాగిన్ అవ్వగలరు. సో మాస్టర్ పాస్వర్డ్, నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు ఏ పాస్వర్డ్ ఇచ్చానో అదే పాస్వర్డ్ కూడా దీనికి ఇస్తున్నాను. basis.123 స్మాల్ లెటర్స్ లో. కంపెనీలో అయితే ఏ ఇన్స్టాన్స్ కి ఏ పాస్వర్డ్ ఇవ్వాలి అవన్నీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు. సో మాస్టర్ పాస్వర్డ్ అని పిలుస్తాం దీన్ని. పాస్వర్డ్ 2 times ఎంటర్ చేశాక నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేయాలి. మన డేటాబేస్ ఐడి డిబిఎస్ఐడి డివి, మన ఎస్ఏపి ఎస్ఐడి ఏదో డేటాబేస్ ఐడి కూడా అదే, కరెక్ట్ గానే ఉంది మన డేటాబేస్ ఎస్ఐడి. నెక్స్ట్ క్లిక్ చేయాలి.
నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. SAP host agent .sar కెర్నల్ ఫైల్, కెర్నల్ సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేయాలి. బ్రౌజ్ చేసి D డ్రైవ్ లో EHP ఫర్ SAP ERP 6.0 ఫోల్డర్ లో ఉంది కెర్నల్. కెర్నల్ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. స్టేటస్ అవైలబుల్, కరెక్ట్ కెర్నల్ ఫైల్ ఇచ్చాం. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాన్స్ నంబర్, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 00 ఉంది బై డిఫాల్ట్ గా. సో 00 కాకుండా వేరే నంబర్ యూస్ చేయాలని నేను ఈ ట్రైనింగ్ లో టూల్ యూస్ చేస్తున్నాను. సో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ నంబర్ ఎంటర్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. పారామీటర్ సమ్మరీ స్క్రీన్, చేంజెస్ ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుద్ది. సక్సెస్ఫుల్ ఇన్స్టాలేషన్, ఓకే క్లిక్ చేయాలి. క్లోజ్ చేసేయాలి. క్లోజ్ క్లిక్ చేయాలి. ఎగ్జిస్ట్, బ్రౌజర్ క్లోజ్ చేసేయాలి. సో ఈ విధంగా మనం అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. అది ఎందుకు ఇన్స్టాల్ చేస్తాం, దానివల్ల యూజ్ ఏంటి అనేది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఫైనల్ గా ఇంకొక ఇన్స్టాన్స్ ఉంది, ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్. ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ అంటే ఇన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అంటాం. దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఇది కూడా డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేయటం కుదరదు. ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయిన SAP సిస్టమ్ మీదే దీన్ని ఇన్స్టాల్ చేయగలము. డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేయడానికి కుదరదు. దిస్ PC D drive EHP for SAP ERP 6.0 folder. SWPM folder డబుల్ క్లిక్ చేయాలి. SAP entity ని డబుల్ క్లిక్ చేయాలి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ని ఓపెన్ చేయడానికి. కంటిన్యూ టు దిస్ వెబ్సైట్ నాట్ రికమెండెడ్ క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్. పాస్వర్డ్ వచ్చి admin.123. ఓకే క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక స్క్రోల్ డౌన్ చేయాలి.
ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుంది? ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల. దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. EHP ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0 అబవ్ ఎక్స్పాండ్ చేయాలి. డేటాబేస్ వచ్చి MS SQL సర్వర్. దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఇన్స్టాలేషన్ ఎక్స్పాండ్ చేయాలి. అడిషనల్ ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాన్సెస్ లోపల ఉంటుంది ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. సో ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదా సింగిల్ క్లిక్ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. సో ఇందాక ఎడిషనల్ అలాగో సేమ్ ఇది కూడా అంతే. ఆ ప్రొఫైల్ పాత్ అంతే. ప్రైమరీ డైరెక్ట్ గా మీరు ఈఆర్ఎస్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ నుంచి నెక్స్ట్ పేజ్ కి వెళ్దు. ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయిన ఎస్ఏపి సిస్టమ్ మీదే ఈఆర్ఎస్ ఇన్స్టెన్స్ ని ఇన్స్టాల్ చేయగలం. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో మాస్టర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ basis.123. టూ టైమ్స్ మాస్టర్ పాస్వర్డ్ basis.123 ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. చేంజెస్ ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ .sar ఫైల్ స్టిల్ మిస్సింగ్. కెర్నల్ సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేయాలి బ్రౌజ్ చేసి. డి డ్రైవ్ లో EHP ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఫోల్డర్ లో కెర్నల్ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి.
స్క్రోల్ డౌన్ చేయాలి, స్టేటస్ అవైలబుల్, నెక్స్ట్ క్లిక్ చేయాలి, చేంజెస్ ఏం లేదు. స్క్రోల్ డౌన్ చేయాలి, ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ నంబర్ 20 ఉంది. సో నేను 20 యూజ్ చేయట్లేదు, ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ నంబర్ అనేది చేంజ్ చేస్తున్నాను. యూజ్ చేస్తున్నాను, నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ నంబర్ ఎంటర్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. రివ్యూ పారామీటర్ చేంజెస్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేయాలి. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది, ఓకే క్లిక్ చేయాలి. క్లోజ్ క్లిక్ చేయాలి, ఎగ్జిస్ట్ క్లిక్ చేయాలి, బ్రౌజర్ క్లోజ్ చేసేయాలి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? ఓకే అండి. యా ఓకే. ఈ కెర్నల్ అండ్ అదర్స్ అదర్ సాఫ్ట్వేర్స్ వాళ్ళు పంపిస్తారండి? నేను పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.